మాతృదేవోభవ. ఎవరమ్మా నిన్ను తెలుగు పద్యముల ఇంతే భక్తి ప్రార్థించువారు. జగన్మాత, ఎవరమ్మా నిన్ను తెలుగు పద్యముల ఇంతే భక్తి ప్రార్థించువారు. అవధానాగ్రణులందు పండితులలో ఎవరమ్మా నిన్ను తెలుగు పద్యములనింతే భక్తి ప్రార్థించువారు. అవధానాగ్రణులందు పండితులలో అధ్యాత్మ విద్యా ప్రచార విలాస అపరశంకరార్యుల. అధ్యాత్మ విద్యా ప్రచార విలాస అపరశంకరార్యుల ఎవరమ్మా నిన్ను తెలుగు పద్యముల ఇంతే భక్తి ప్రార్థించువారు. అవధానాగ్రణులందు పండితులలో అధ్యాత్మ విద్యా ప్రచార విలాసాపరశంకరార్యుల సవాల్ గావించెదన్ చూపుమీ. సవాల్ గావించెదన్ చూపుమీ. కవితన్ జోసియు తెలుగు జోసియు. కవితన్ జోచియు తెలుగు జోచియిట సాక్షాత్కారమిప్పింపుమీ. కవితన్ తెలుగును జోసియైన ఇట సాక్షాత్కారమిప్పింపుమీ. నా కవితన్ తెలుగును జోచియైన ఇట సాక్షాత్కారమిప్పింపుమీ. అపూర్వ జ్ఞాన ఫలాన్ని మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1512వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ధర్మరాజుకి భీష్ముడు చెబుతున్నటువంటి ధర్మాల్లో ముఖ్యంగా శివకేశవ అద్వైతాన్ని గురించి చెబుతున్నాడు. నిన్ను నెరిగినవాడు నన్ను నెరిగినవాడు. నిన్ను నమ్మిక సేవించనయదయ నన్ను గొల్చుట అనువాసిగా లేదు భేదము అరయగ మనకు. నిజంగా మనకేం భేదం లేదయ్యా అని చెప్పాడు. నేను సేవిస్తే నన్ను సేవించినట్టే. ఒక శివకేశవులు కాదు, నవీనంగా అనేక రకాల దేవతలు పుట్టుకొస్తూ ఉన్నారు కొత్తగా. తప్పదు, హిందూ ధర్మంలో ఇది తప్పదు. ఇతర మతాల్లో వారు ఊరుకోరు. మన ధర్మంలో ఊరుకోవడమే ధర్మం. ఎందుకంటే ఆ స్వేచ్ఛ ఉంది, మొదటి నుంచి ఉంది. అసలు మనం నిజంగా ఆరాధిస్తున్నది, ఆరాధించవలసింది ఈ రూపాలను కాదు, రూపాలకు అతీతమైన ఆ రూపాన్ని. దాన్ని చేరుకుందుకో సాధనంగా మాత్రమే దీన్ని ఆరాధిస్తున్నాం. ఇప్పుడు చూడండి, మనకి నా మటుకు నాకు నా అనుభవం చెబుతున్నా, ఎంతసేపు జపం చేద్దామన్నా ధ్యానం చేద్దామన్నా నాకు బుద్ధి నిలబడదు. నేను మొహమాటం లేకుండా ఒప్పుకుంటున్నా. నేనేమి యోగిని కాదు, కానీ పద్యాలు పాడుకుంటే నిలబడుతుంది. అందుకోసమే వెళ్ళాం ఈ పద్యాలన్నీ. ఓ పద్యం పాడుకుంటే నిలబడుతుంది, పోనీ పాడుకుందాం. మంచో చెడ్డో ఏ భావం ఉంటే ఆ భావమే అమ్మవారికి చెప్పేద్దాం. కామోత్కంఠత గోపికల్ భయమునను కంసునుడు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు ప్రేమన్మీరలు భక్తినేమునిద చక్రిన్ గంటిమి ఎట్లయిన ఉద్దా మధ్యాహ్న గరిష్ఠుడైన హరిచందన్ వచ్చుధత్రీశ్వర. కోపం వచ్చిందండి, భగవంతుడే అందాం, ఆయనతో పట్టుకుంటాడు. మొన్న ఎవరో సుగుణమ్మ గారని 80 ఏళ్ళు ఆవిడ నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ భక్తిలో ఇదో రకం అనమాట అనుకున్నాను. ఆవిడకి మన కరావలంబ స్తోత్రం వచ్చిండు. ఆవిడ పుష్కరాలకు వెళ్ళలేకపోయింది, అందుకని నాకు ఫోన్ చేసి నేను వెళ్ళలేకపోయాను. ఏమైనా పాపం అది ఎవరు చెప్పారమ్మా, ఏం పర్వాలేదు, ఇంట్లో కూర్చొని మీకు వచ్చిన స్తోత్రం చదువుకోండి, 80 ఏళ్ళు ఉండి ఏం పెడతారని. నాకు ఆ కరావలంబం చదువుకుంటుంటే బాగానే ఉంది. పైగా ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రాగంలో పాడుతున్నారు. అంతకంటే ఏమిటమ్మా, స్వరార్చన చేస్తున్నారు మీరు, భగవంతుడికి హాయిగా చేసుకున్నాను. ఈ మధ్య గొంతు పోయిందయ్యా, అయినా నాకు ధైర్యం ఉంది. ఆ తప్పుగా పాడుతుంటే ఆ కంఠం వెళ్ళలేకైనా దేవుడు వచ్చి ఆపై సుగుణ అనడానికైనా వస్తాడు కదా అంది. నాకు ఎంత గొప్ప మాట చెప్పావమ్మా తల్లి అన్నాను నేను. బాగుండని వాడు కూడా పాట పాడితే దేవుడు వచ్చి ఆపై వస్తున్నాం వెళ్ళలేక అనేనా వస్తాడు కదా, ఆ రకంగా ఆయన దర్శనం అవుతుంది కదా. ఎంత చమత్కారం అండి, 80 ఏళ్ళ ఆవిడ. ఇది జీవితంలో ఉండవలసిన సహజ లక్షణం. రసజ్ఞత అంటే ఇదే. రసోవై సహా, అదే భగవంతుడు. ఊరికే చప్పిడి బుద్ధులను చలివిడి ముద్దలుగా ఉండకూడదు జీవితంలో. రసజ్ఞత ఉండాలి, చురుకుదనం అంటే ఇదే. మాట్లాడతాం, స్వేచ్ఛగా మాట్లాడతాం, హాయిగా మాట్లాడతాం. చాలా సహజంగా మన బంధువులతో మాట్లాడినట్టే అమ్మవారితో మాట్లాడతాం. అదే నిజమైన భక్తి. అందుకని ఇక్కడ
తేడా లేదు అని ఎందుకు చెబుతున్నా అంటే ఏ భేదం తేడాలు ఎందుకు? ఇప్పుడు మన ఇంట్లో ఉండే క్యాలెండర్లన్నీ దైవ స్వరూపాలేనండి. దాంట్లో ఏది ఎక్కడ పెట్టామనే సమస్య కాదు, మన మనస్సు ఎక్కడ పెట్టామా లేదా అనేది సమస్య. ఏ బొమ్మ ఎక్కడ పెట్టినా పర్వాలేదు, మన మనస్సు అక్కడ ఉండాలి. ఈ బొమ్మలతో నిమిత్తం లేకుండా మన మనస్సు నిరంతరం మనస్సులో ధ్యానం చేయగలిగితే అసలు అంతకు మించింది లేదు. ఈ భేదం లేకపోవడానికి కూడా ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ చెబుతున్నది, శంకర నువ్వు దక్షయజ్ఞ సందర్భంగా నన్ను శూలంతో కొట్టావు, అది నాకు తగిలింది, ప్రాణం పోకపోవచ్చు. ఇక్కడ వెంట్రుకలన్నీ తెల్లగా మారాయి, అందుకే ముంజకేశ అనే పేరు సగర్వంగా ఒక యోగ్యతా పత్రంలా ధరిస్తున్నాను నేను. అంచేత నేను ధరించినటువంటి శ్రీవత్సం మీద త్రిశూలం గుర్తి ఉండాలి అన్నాడు భారతంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా. విష్ణు భక్తులు విష్ణువాలయ అర్చకులు గ్రహింతులు కాక శ్రీవత్స లాంఛనం మీద త్రిశూలం గుర్తు ఉండాలి, శివకేశవులు ఒక్కటే అని చెప్పడానికి విష్ణు ఆజ్ఞాపించాడు. అలాగా శ్రీవత్సము శూలాంకితమై చలంకుత అన్నాడు, పద్యంలోనే ఉంది స్పష్టంగా. అంతేకాదు యుద్ధంలో భాగంగా నేను నీ మెడ చుట్టూ ఇలా చేసి నొక్కానయ్యా, అంచేత నీ మెడ మీద నా చేతి గుర్తులు ఉండాలి అన్నాడు. అంత అన్యోన్యమైన ఏకత్వం అండి మన దేవతల మధ్యలో.